తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో కొన్ని అద్భుతమైన పథకాలని రచించింది. అందులో ముఖ్యమైనది వృద్ధాప్య పింఛన్. ఇప్పుడు 3000గా ఉన్నదాన్ని ఒకేసారి డైరెక్ట్గా 4000 రూపాయలకి పెంచటం, వికలాంగులకు ఇచ్చే పింఛన్ని 6000 రూపాయలకి పెంచటం, ఇది అతి ప్రధానమైన అంశం. మరి గతంలో కూడా అసలు వృద్ధాప్య పింఛన్ అనేది మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొంచెం పెంచినా మళ్ళీ దాన్ని 1000 రూపాయలకి తీసుకురావటం, ఆ తర్వాత 2000 రూపాయలు చేయటం కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి అంచెలంచెలుగా చచ్చేడు దాన్ని 3000కి తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు ఒకేసారి 4000. ఇన్ కంపారిజన్ జగన్మోహన్ రెడ్డి ప్రపోజ్ చేసింది 3250, 2028. అప్పటికి అసలు ఇప్పుడున్న వృద్ధులు మరి ఎంతమంది ఉంటారో జనవరి 1కి, తర్వాత 2029 జనవరి 1కి ఇంకొక 250. అంటే వెరసి ఫస్ట్ 4 సంవత్సరాల పాటు ప్రతి వృద్ధుడు గెయిన్ అయ్యేది మరి ఎంత? 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటే మరి 12 48,000, 48,000 రూపాయల ఎక్స్ట్రా లబ్ధి ప్రతి వృద్ధులకు చేకూరుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న స్కీమ్కి, చంద్రబాబు నాయుడు గారు స్కీమ్కి తేడా. ఇది కాక 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకు, స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద ఎవ్రీ మంత్ 1500 రూపాయలు. ఇతనిచ్చే చేయూత టైటిల్తో ఇచ్చే అమౌంట్ కన్నా ఇది ఎక్కువ ఈ అమౌంట్. ఎందుకంటే ఇది 18,000 అవుతుంది, ఆయన 16,500 చేయూత అని చెప్పి 45 to 60 మధ్యనే ఆయన ఇచ్చాడు. ఇది 18 years నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేశారు. కాబట్టి మహిళలకు ఇది అత్యంత సహాయకారిగా ఉండే ఈ తల్లికి వందనం స్కీమ్ జగన్మోహన్ రెడ్డి చేయూతతో కంపేర్ చేస్తే ఎన్నో రెట్లు అధికంగా ప్రతి మహిళకు కూడా మరి ఎంతో సహాయం చేసే అతి గొప్ప స్కీమ్ ఇది. మహిళలందరూ కూడా దీన్ని గ్రహించి మరి వారికి సంపూర్ణ మద్దతు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కూటమికి అందజేయవలసిన అవసరం స్త్రీగా పుట్టిన వాళ్ళందరికీ కూడా ఎంతో ఉంది. అలాగే మరి తల్లికి వందనం, అమ్మ ఒడి అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి 15,000 ఇచ్చి 2,000 కటింగ్ పెడుతున్నాడు ఆయన. ఇప్పుడు అతని మేనిఫెస్టోలో కటింగులు లేకుండా ఆ 15,000 ఇస్తానంటున్నాడు. అంటే 17,000 చేసి 2,000 మళ్ళీ కటింగ్ వేసుకుంటానని చెప్పాడు. సో డైరెక్ట్గా 15,000 ఒక్కళ్ళకే కాకుండా జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఒకళ్ళకే రెస్ట్రిక్షను. ఇక్కడ ఇద్దరుంటే తల్లికి వందనం కింద 30,000, ముగ్గురుంటే 45,000. ఒకవేళ ఎవరైనా నలుగురిని కన్నప్పటికీ కూడా 60,000 ఇవ్వటం జరుగుతుంది. సో బట్ ఇద్దరు పిల్లలు అందరికీ ఉంటారు కాబట్టి ఆ అమ్మఒడి తల్లికి వందనంగా మారి డబల్ అయింది. ఇక దీపం అనే ఒక పథకం ద్వారా మరి జగన్మోహన్ రెడ్డికి దానికి ఈక్వలెంట్ ఏమీ లేదు. 3 సిలిండర్లు మరి ప్రతి కుటుంబానికి ఉచితంగా అందజేయటం జరుగుతుంది.
మరి అది కూడా మహిళలకు మరి ఎక్స్ట్రా బెనిఫిట్. ఇవన్నీ ఉంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వారి వారి జిల్లాలో, రాష్ట్రం మొత్తం కూడానా, జిల్లాలోనేనా, స్టేట్ మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. వారి బంధుమిత్రులను కలవాలన్నా, పుట్టింటికి వెళ్ళి పుట్టింటి వారిని పరామర్శించుకోవాలన్నా, ఏదన్నా బజార్కి వెళ్ళి ఒక చిన్న ఐటెం కొనుక్కోవాలన్నా, మరి ట్రాన్స్పోర్టేషన్ విపరీతంగా ఖర్చు పెరిగిన ఈ కాలంలో మహిళలకి ఇది అతి గొప్ప రిలీఫ్. సో ఇటువంటి అంటే మహిళగా పుడితే మరి చంద్రన్న రాజ్యంలోనే పుట్టాలి అని అనిపించేంత గొప్పగా మహిళలందరికీ కూడా ఈ పథకాలు ఉన్నాయి. సో కాబట్టి ముక్త కంఠంతో మహిళలందరూ ఇప్పుడు నేటి చిన్నపిల్లలైనా కూడా వీళ్ళందరూ కూడా మరి 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి అన్ని రకాల బెనిఫిట్లకి అర్హులవుతారు. కాబట్టి స్కూల్లో చదువుకుని ఆడపిల్లలు చిన్నపిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఈ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలను వారి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇంతేకాక మరి రైతుల విషయానికి వస్తే మరి అన్నదాత పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయల సహాయం. ఇప్పుడు కేంద్రం ఇచ్చే దాంతో కలిపి 13,500 ఈ మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. కానీ మరి రేపటి నుంచి రాబోయే రోజుల్లో 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతుకి ఇస్తున్నారు. 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలం. యువకులకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు. ఆ ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా వారిని ఖాళీగా కూర్చోబెట్టకుండా ఇవ్వగలం నిధి అని ఒక పేరుతో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందరికీ ఇస్తున్నారు. ఈ స్కీమ్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు. అలాగే వాలంటీర్లు 5,000 రూపాయలు ఇచ్చి మరి పని చేయించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ రిజైన్ చేయిస్తున్నారు. చాలామందిని పిచ్చి వాళ్ళారా, రాజీనామాలు చేస్తే మళ్ళీ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాలు రావు. ఇప్పుడు రాజీనామా చేసిన వాడు ఎవరికి కూడా మళ్ళీ ఉద్యోగం ఇచ్చే అవకాశం లేనే లేదు. మీరు పోతారు. కానీ మీరు అలాగే ఉంటే 10,000 రూపాయలు చేస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో 5,000 రూపాయలే, ₹1 కూడా పెంచే ప్రసక్తి లేదు అని చెప్పి చాలా క్లియర్గా స్పష్టత ఇచ్చారు. సో కాబట్టి వాలంటీర్లకు కూడా మరి సుమారు 3 లక్షల మంది ఉన్నారు. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం మరి 1 లక్ష మంది రాజీనామా చేస్తారేమో. చేసిన వాళ్ళ కర్మ. ఈ ఉన్న వాళ్ళకి మటుకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి పెరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది ఇంటింటికి మంచినీరు పథకం, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్. ఇది యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హర్ ఘర్ జల్ అనే స్కీము. వాళ్ళు ఒక 60% పెట్టుకుంటారు, మనం ఒక 40% పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చక్కగా ఇంప్లిమెంట్ చేయవలసిన స్కీమ్. కమిషన్ కోసం కక్కుర్తిపడి మరీ 40-50% ఎక్సెస్ వేసి తినేయాలన్న కాంక్షతో ఈ స్కీమ్ని అటకెక్కించింది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి మా గోదావరి జిల్లాలకైతే స్పెసిఫిక్గా విద్యేశ్వరం నుంచి ఒక వాటర్ పైప్ లైన్ వేసి అన్ని గృహాలకు కుళాయి నీరు ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్రంలో కూడా 1 by 1
చేసుకుంటూ వెళ్తారు. మా జిల్లా వరకు అంటే గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి ఆక్వాకల్చర్ హబ్కి ఇది జీవనాధారం లాంటిది. ఇది వచ్చేస్తే ఆక్వాకల్చర్ కూడా ఇంకా పెంచుకోవచ్చు. చక్కటి సురక్షితమైన తాగునీరు కూడా మా అందరికీ కూడా అందుతుంది. బీసీలను కూడా ఎన్నో చోట్ల చాలా అవమానాలు జరుగుతున్నాయి. వారి కోసం బీసీలకు కూడా ఒక రక్షణ చట్టం కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఇవి కాక జగన్మోహన్ రెడ్డి ఏమైతే ఇస్తున్నాడో, గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ఉంది, మ్యారేజెస్కి ముస్లిమ్స్కి కానీ వీళ్ళకి కానీ రెస్ట్రిక్షన్ లేకుండా, అంటే ముస్లిమ్స్కి అయితే 10th పాస్ అవ్వాలని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి రెస్ట్రిక్షన్ ఏమీ లేకుండా గతంలో ఉన్నట్టుగానే అంబేద్కర్ విద్య, దానికి జగనన్న విదేశీ విద్య అని పేరు మార్చాడు. ఆ జగన్ని తీసేస్తారు. మరి గతంలో ఎన్నో వేల మందికి ఇచ్చేవారు, జగన్ ఒక 100 మందికి ఇచ్చిన దాఖలాలు లేవు. సో కాబట్టి ఆ స్కీమ్ కూడా చక్కగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఎస్సీలకు జగన్మోహన్ రెడ్డి తడిగుడ్డతో గొంతు కోశాడు. కానీ మరి గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అన్నట్టు మరి కొంతమంది ఎస్సీ సామాజిక వర్గం ఇంకా అతనికి మద్దతు ఇవ్వటం దురదృష్టం. మరి వారు కొన్ని నిజాలను తెలుసుకోవట్లేదు. ఆ సప్లాన్ కింద ఉన్న 27 స్కీముల్ని కూడా నిర్వీర్యం చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వాళ్ళకి దక్కకుండా చేశాడు. 40-50 వేలు బెనిఫిట్ వచ్చే బెస్ట్ అవైలబుల్ స్కూల్ నుంచి తీసేసి అమ్మఒడి 13,000తో సర్దుకోమన్నాడు. సో చాలా రకాలుగా ఎస్సీ సామాజిక వర్గానికి, మైనారిటీస్కి నా బీసీ నా ఎస్సీ అని అతను మొద్దుగా మాట్లాడే మాటలన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళకి చేసినంత అన్యాయం ఎవరికీ చేయలేదు. మరి మా సాయశక్తుల మరి ఎస్సీ సామాజిక వర్గానికి అందరికీ మీకు ఇంత అన్యాయం చేశాడని చెప్పి ఎంతోమంది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో పెనుమార్పు వచ్చింది. కానీ మోసపోయిన, అతి దారుణంగా మోసపోయిన ఎస్సీ సామాజిక వర్గంలో ఇంకా రావాల్సినంత మార్పు మరి ఇంకా రాలేదు. మరి దురదృష్టం. వారిలో ఏదో వేరే యాంగిల్లో మరి ఆయన పూజించే దేవుడి యాంగిల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది మరి వాళ్ళకి గ్రహించేలాగా తెలియజేయవలసిన అవసరం కూడా మాలాంటి వారి మీద ఉంది. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహంతో మరి ఆయన వస్తున్నారు. ఆ షణ్ముఖ వ్యూహం డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. ఎంతో గొప్ప అభ్యుదయ భావాలు కలిగిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన భావాలన్నీ రంగరించి షణ్ముఖ వ్యూహంతో అందరికీ మరి ఎంతోమందికి ఉపాధి కలిగించడానికి 10 లక్షల రూపాయలతో ప్రతి ఊర్లోనూ కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేయాలి. వారు ప్రతి ఒక్కడు ఒక 10 మంది కన్నా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పించేలాగా ఉండాలి అని చెప్పి ఒక చక్కటి స్కీమ్తో వారు కూడా సూపర్ 6తో పాటు ఇంకేమేమి అందులో చేరుస్తారో మనకు కాసేపట్లో తెలియవచ్చు.